వెల్కమ్ టు పురా లోకల్. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ ఎప్పటి నుంచో డిమాండ్ అనేది ఇక్కడ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఆ నిరాహార దీక్షలు అలాగే ప్రజల యొక్క డిమాండ్లు అనేవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం మనతో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ యొక్క పోరాటం ఎంత వరకు కొనసాగుతుంది అంటారు? ఎప్పటి నుంచో మీరు ఈ పోరాటం అనేది జరుగుతుంది కాబట్టి ఎంత వరకు వెళ్ళే అవకాశం? కంటోన్మెంట్ బోర్డు జిహెచ్ఎంసీలో విలీనం అయ్యేవారికి మా పోరాటం కొనసాగుతుంది. రోజు రోజు దీనిలో ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు అత్యధిక శాతంగా కాలనీలు, బస్తీలు, సంఘాలు, మత పెద్దలందరూ భాగస్వామ్యమై ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ ఇప్పుడు పూర్తి కావాలి. ఇప్పుడు మీరు ఈ స్టెప్ తీసుకోవడం చాలా ఆనందదాయకమని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అభినందనలు వస్తున్నాయి. అందరూ ధన్యవాదాలు చెప్తున్నారు. ఇది కావాలి. ఇది ఎందుకంటే కంటోన్మెంట్ బోర్డు దగ్గర నిధులు లేని కార్పొరేషన్ బోర్డు నుంచి డెవలప్మెంట్ ఎట్లయితుంది? డెవలప్మెంట్ కావాలంటే మోరీ సమస్యలు, త్రాగునీరు సమస్యలు, డ్రైనేజ్ రోడ్ల సమస్యలు ఏదున్నా కూడా పరిష్కారం కావాలంటే నిధులు కావాలి. నిధులు లేదు కాబట్టి డెవలప్మెంట్ కాదు. 1200 కోట్లు కేంద్రం మాకు ఇవ్వాలి, బోర్డుకి ఇస్తలేదు. మరి ఎక్కడైతుంది? ఓట్ రైట్ లేదు, ఎలక్షన్లు లేవు, అన్ని విధంగా ప్రజాస్వామ్యం ఇక్కడ కూని అవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యం పరిరక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇదొక శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష. ఇందులో అన్ని కులస్తులు, మతస్థులు, బస్తీవాసులు, కాలనీవాసులు, అన్ని సంఘాలు, యువ నాయకులు, ఒకరోజు మహిళలు కూర్చురు ఈ యొక్క మద్దతుగా, ఒకరోజు యువకులు కూర్చురు, ఒకరోజు మత పెద్దలు కూర్చురు. అంటే అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని సాంఘీభావం తెలవడం, మద్దతు తెలపడం, ఇది సాధించుకుందామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా మాకు సంపూర్ణంగా నమ్మకం ఉంది ఇది వస్తుంది. ఈ సమస్య అనేది ఎప్పటి నుంచి పరిష్కారం అవ్వట్లేదు అంటే ఎన్ని సంవత్సరాలు? చాలా సంవత్సరాల నుంచి భారతదేశానికి స్వతంత్రం రాకముందుకు ఈ కంటోన్మెంట్ బోర్డు ఉండే, అది బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్న సిస్టమ్, అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఈ కంటోన్మెంట్ బోర్డ్స్కి స్వతంత్రం రాలే. ఇప్పటికీ ద్వితీయ శ్రేణిల పౌరులుగా బతుకుతారు. ఇక్కడ అన్ని విధమంతా వేరే. ఇక్కడ ఉండేవాళ్ళు ఏమైనా ప్రాపర్టీలు కొనుక్కోవాలంటే 3.5% ట్యాక్సులు ఎక్కువ కట్టాలి. బిల్డింగ్ పర్మిషన్లు తీసుకుంటే అనేక బాధలు. వేరే దగ్గర మున్సిపల్ ఆఫీసర్ వెళ్తే టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉంటుంది, దాని నుంచి బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది. ఇక్కడికి అది రాదు. ఇక్కడ నిధులు లేదు. ఇక్కడ ఆఫీస్ రాష్ట్రం అంతటా ఒక పరిపాలన ఉంటే ఇది కేంద్రంలో ఉండి కేంద్ర పరిపాలన ఉంటుంది. కాబట్టి ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బాడీ కంటోన్మెంట్ బోర్డు. ఆ ఒక బోర్డు సెంట్రల్ ఆధీనంలో ఉండడం, ఆ ఒక బోర్డులో పనిచేసే వాళ్ళందరినీ సెంట్రల్ అపాయింట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కమాండ్ ఉండదు, కాబట్టి ఇక్కడ కోఆపరేషన్ ఉండదు. కాబట్టి అన్ని విధంగా నష్టం. డబ్బులు లేకపోవడం ఒక నష్టం అయితే స్పందన కూడా ఇంకో విధంగా నష్టం. ఈ యొక్క చట్టాలు, ఈ సిస్టమ్ కూడా నష్టమే. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు అందరి దగ్గర 5 సంవత్సరాలకు ఎలక్షన్ ఉంటే మా దగ్గర 20,000 పోటీ సాల్వ్ అయితే 26కు ఎలక్షన్ లేదు. మళ్ళీ 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే 6 సంవత్సరాలు మళ్ళీ 1 సంవత్సరం అన్నారు. అంటే 7 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వ్యక్తి ఉంటేనే మన అధికారులు వింటారు, పనులు అవుతాయి. ప్రజల నుంచి ఎన్నుకోబడకపోయినా నాయకుడు లేకుంటే ఏ అధికారి వింటాడు? ఇప్పుడు కామన్గా వీరు వేయడానికి ఆఫీస్కి 2 సార్లు పోతే గౌరవిస్తాడు, 3వ సార్లు క్యారైతే దూసరా కామన్ రోజు సరే అంటారు. అదే ఎలక్టెడ్ మెంబర్ వస్తే ఏమంటాడు? అరే ఆయన తిట్టలేడు, ఎందుకంటే ఆయన తిడితే ప్రజలను తిట్టినట్టు. ఆయన ఎవరు వాయిస్? ప్రజల వాయిస్. ఆయనను గౌరవిస్తారు, ఆయన చెప్పిన పని చేస్తారు. కావున ఈ సిస్టము భారతదేశంలో తెచ్చింది పార్లమెంటరీ వ్యవస్థ, అసెంబ్లీ వ్యవస్థ, లోకల్ బాడీ వ్యవస్థ. ఇక్కడ లోకల్ బాడీ లేకుంటే లోకల్స్కి ఎంత ఇబ్బంది అవుతుంది. కావున మేము డిమాండ్ ఎందుకు చేస్తున్నామంటే మాకు కార్పొరేషన్ మెర్జ్ చేయాలి. ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క హైదరాబాద్ విస్తీర్ణం చేసి పక్కకున్న మున్సిపాలిటీలను కార్పొరేషన్ దీన్ని విలీనం చేసి దీని ద్వారా డెవలప్మెంట్ చేయాలి, మహానగరంగా చేయాలనుకుంటారు. అందులో భాగంగానే మా ఎలక్షన్లు అయితే మాకు కూడా ప్రాబ్లంలు సాల్వ్ అవుతాయి, మేము కూడా డెవలప్మెంట్లో భాగస్వామ్యం అవుతానే ఇక్కడ కూర్చున్నాం. ఇది కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ మూవ్మెంట్లో ఒక భాగం రిలే నిరాహార దీక్ష. దీని తర్వాత కూడా వేరే వేరే కార్యాచరణలు ఉంటాయి. కేంద్రంలో కూడా మీరు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశారా? అక్కడ నుంచి ఎందుకు మార్పు అనేది కనిపించట్లేదు? అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది. స్వయాన నేను డిఫెన్స్ మినిస్టర్ అయిన గౌరవ రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిశాను. ఇక్కడ పికెట్ దగ్గర అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు కలిసి మరి మాట్లాడి రిప్రజెంటేషన్ ఇచ్చాను. వారు కూడా చెప్తా ఉన్నారు, కానీ ఏం స్పందన లేదు. అంటే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకు
ఈ డైనాసిటీ రోలు, ఈ డిక్టేటర్షిప్ మీద ఉన్న ప్రేమ ప్రజాస్వామ్యం మీద లేదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రజలు గెలవడానికే ఈ రిలే నిరాహార దీక్ష, ఈ కంటోన్మెంట్ బోర్డ్ మెర్జర్ మూమెంట్. సో రేపు అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందులో ఇప్పుడు ఆ ఎలక్షన్స్ లో పోటీ చేయాలని, లేకపోతే ఆ ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయని చెప్పేసి పోరాటం చేస్తున్నారంటారా? 1 year ఎక్స్టెన్షన్ అయిందంటే అర్థమైంది, ఒక సంవత్సరంలో వాళ్ళకి ఏం చేయాలని ఇంట్రెస్ట్ లేదు. 6 సంవత్సరాలు జైలు, 7వ సంవత్సరం చేస్తారని నమ్మకం ఉందా? గ్యారంటీ ఏముంది? 6 సంవత్సరాలే వాళ్ళు పొడిగించిన వాళ్ళు మళ్ళీ 7వ సంవత్సరం పొడిగించారని ఏం నమ్మకం? కావున వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రజలందరూ బయటకు వచ్చినందుకు ఈరోజు వాళ్ళకు కూడా అర్థమైంది, ఈ డిమాండ్ శ్రీ గణేష్దో కాంగ్రెస్ కాదు, కంటోన్మెంట్ ఉన్న ప్రజలందరి డిమాండ్ ఒకటే, మెర్జ్ కావాలి, డెవలప్మెంట్ కావాలి. కావున వాళ్ళు కూడా దిగి రావాలి, చెయ్యాలి. ఎన్ని రోజులు ఇట్లా పెట్టుకుంటారు? ఎన్ని రోజులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారు? ఎన్ని రోజులు ప్రజలకు ఇబ్బంది చేస్తారు? ఇప్పుడు మా మహిళలు, అక్కా చెల్లెలు ఉన్నారు, వాళ్ళకు సమస్యస్ ఎవరు చెప్పుకోవాలి? ఎవరు వింటారు? ఎవరు వస్తారు? ఎలక్షన్ రాకుండా ఏ లీడర్ ఎందుకు వస్తాడు? ఎలక్షన్ ఉంటే మళ్ళీ గెలవాలని, మళ్ళీ వాళ్ళతో ఓటు వేయించుకోవాలని కనీసం వాళ్ళు అడిగినా పని చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ లేకుంటే ఏ లీడర్ రాడు, వీళ్ళకి మేలు జరగదు. కాబట్టి ఎలక్షన్ లోకల్ ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క దీక్షలో పాల్గొంటున్నారా? ప్రతి ఒక్కరు మీరు ఎవరినన్నా చూడండి, అందరూ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, పైన కూర్చున్న వాళ్ళు కాకుండా మీరు ఒక 1/2 hour ఉండండి, పబ్లిక్ వస్తూనే ఉంటారు, మద్దతు ఇస్తూ వెళ్తూనే ఉంటారు. అందరూ ఒకటే రోజు తెలంగాణ కోరుకున్న రోజు కూడా మొత్తం తెలంగాణ ప్రజలు ఒకటే రోజు రారు, దాంట్లో పర్సంటేజ్ కూడా రారు. కొంతమంది వస్తా పోతా ఉంటారు, అన్ని రకాల మద్దతు ఇస్తారు. అందుకే ఇప్పుడు జేఏసీ కూడా ఫామ్ అవుతుంది, కంటోన్మెంట్ మర్జర్ మూవ్మెంట్ జేఏసీ కూడా ఫామ్ అవుతుంది. దాని ద్వారా ఇంకా ముందుకెళ్తాను కూడా తెలుసు. చివరిగా ఎప్పటి వరకు ఈ యొక్క పోరాటం అనేది కొనసాగుతుంది? సాధించుకునే వారికి పోరాటం కొనసాగుతూనే ఉంటది. దీక్ష రకంగా రిలే నిరాహార దీక్షన వేరే వేరే రకమా అని కూడా భవిష్యత్తులో మీకు అందరికీ ప్రెస్ మీట్ పెట్టి తెలిపిస్తాను. ఇప్పుడు దీక్ష ఎవరికి రిలే నిరాహార దీక్ష అవుతుంది, తర్వాత వేరే రకంగా ఈ పోరాటం ఆగదు. ఇది ఆరంభమే, ఈ పోరాటానికి ఆరంభమే. అంతం అనేది జరిగితే విలీనమయ్యే వరకే అంతమవుతుంది. సో మొత్తానికి చూసాం కదా, ఏదైతే కంటోన్మెంట్ బోర్డు యొక్క ప్రజలు అయితే ఉన్నారో ఇక వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ లేక చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నికలు కూడా జరగట్లేదు. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండడంతో మేము ఎలాంటి ఉపయోగాలు కూడా మాకు ఉండట్లేదు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఇది జిహెచ్ఎంసీలో విలీనం అయ్యేంత వరకు మా పోరాటం ఇలాగే ఉంటుందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది.